మీరు అన్నిటికీ ఆన్సర్ చెప్తారు కాబట్టి దీనికి చెప్పాలి. మా ఎలక్షన్స్ అప్పుడు మీ వెనక ఎవరైతే ఉన్నారు, రైట్, పోనీ లెట్ మీ రీఫ్రేజ్ ఇట్, గెలుపు అయితే ఎవరైతే పొందారో, దట్ హూ వన్ దట్, అందరూ కూడా సినిమాలో కనబడుతున్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ? నేను దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ మీరు అడిగింది. బికాజ్ నేను ఆ వ్యూలో నేను ఎప్పుడు చూడలేదు. కానీ నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా ప్రెసిడెంట్ గా అయ్యేటప్పుడు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ మేము ఇచ్చిన అవకాశాల కోసం కావాల్సిన నటీనటులందరికీ అవకాశం ఇస్తాం అన్న ప్రామిస్ చేశాను. సో నా సినిమాతో స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఎవరెవరికి అవకాశాలు కావాలో వాళ్ళందరినీ మేజర్ గా ఈ సినిమాలో వాడడం జరిగింది. సో అది, అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు చూసిన టీజర్లో అంతా ఏంటంటే నా అన్ని సినిమాలో ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, ప్రామినెన్స్ కనిపిస్తుంది దాంట్లో. కానీ ఎవరెవరికి నటించాలని అనుకున్నారో వీళ్ళందరూ ఉన్నారు సినిమాలో. అందరూ అంటే దాదాపు ఇప్పుడు మా దగ్గర ఒక 80 మంది అవకాశాలు కావాలన్నారు. దాంట్లో ఒక 26 మందికి అవకాశాలు ఇవ్వగలిగాను. బట్ విష్ణు గారు, దిస్ ఇస్ లైక్ సినిమా, ఎస్ ఆఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్, అవకాశాలు ఇవ్వటం అనేది మీ మంచి ఉద్దేశం అవ్వచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అ బిజినెస్, రైట్? యూఆర్ నాట్ డూయింగ్ ఎ చారిటీ, దెన్ హౌ కమ్? అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ కి ఎవరో ఒకరిని పెట్టచ్చు. కరెక్ట్. నేను ఎందుకు అసోసియేషన్ మెంబర్ని పెట్టకూడదు? ఎందుకు సినిమాని నమ్ముకున్న వాళ్ళని పెట్టుకోకూడదు? ఇప్పుడు హీరోయిన్ అంటారా, సరే కంపల్సరీ నాకు బిజినెస్ అవ్వాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే మెయిన్ సపోర్టింగ్ యాక్టర్ అంటారా, మెయిన్ వాళ్ళని పెట్టాలి. అది తప్పదు, ఎందుకంటే నాకు సినిమాలో సపోర్టింగ్ అది ఇది. ఇప్పుడు కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు ఎక్కడో దగ్గర చూసి వీళ్ళు చాలా బాగున్నారు, వీళ్ళని పెట్టుకోవాలన్న అవకాశం కూడా ఉండాలి. కానీ అవకాశాలు కావాలనుకున్న వాళ్ళని అక్కడక్కడ స్ప్రింటర్ చేసే దాంట్లో తప్పులేదు. అందరూ నటీనటులే కదా. క్యారెక్టర్ కెరియర్ ని మార్చేస్తుంది. బిసైడ్స్ క్వశ్చన్ దట్ ఈ హార్డ్ కోర్ క్వశ్చన్ పక్కన పెడితే, టీజర్ చూస్తే ఎంత ఫన్నీగా ఉందంటే, నేను ఇంట్రో చెప్పినట్టుగా దేనికైనా రెడీ గుర్తు తెచ్చే ఖచ్చితంగా. ఏంటంటే ఇజ్ ఇట్ లైక్ టెనాసిటీ, కొన్ని ఎలిమెంట్స్ ఏవైతే మిస్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో అవన్నిటిని పెట్టాలి అన్న. ఈ మధ్యకాలంలో మిగతా వాళ్ళు ఏం మిస్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ నీ మాత్రం మిస్ అయింది నేను తీసుకొచ్చి నేను పెట్టుకున్నాను. నాకు నచ్చిన చొక్కా కాదు, నాకు నెప్పింది కాదు, జనాలకి నెప్పింది నేను ఇవ్వాలి. రైట్. సో దట్ ఈస్ ద థింగ్ ఐ హ్యావ్ టు లుక్ అట్. నా దగ్గర నుంచి కోరుకునింది నాది మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అని యాక్షన్ కామెడీస్. అండ్ దాన్ని వదిలేసి నేను మిగతా ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు అవి వర్కౌట్ అవ్వలే. కానీ జనాలకి నా దగ్గర ఏం నచ్చిందో వాళ్ళకి నచ్చింది ఇవ్వాలి, కానీ నాకు నచ్చిందే కాదు కదా అనే ఉద్దేశంతో నాకు బాగా నచ్చిన జానర్లో, నా మోస్ట్ సక్సెస్ఫుల్ జానర్లో ఐఎమ్ బ్యాక్ యాక్షన్ కామెడీస్. దీంట్లో అఫ్ కోర్స్ ఆ థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంటుంది.